Hello everyone, welcome back to our YouTube channel, Semester Saviors. Fine. Till now we have seen the three different types of finite state machines without output. And from here onwards, we will go with the finite state machines with outputs, which are Mealy machine and more. So, and coming to the concepts, means coming to the definition, yeah. Finite automata with outputs. There are two types in finite automata with outputs are Mealy machine and Moore machine. And ఇక్కడ కూడా ఫైనైట్ ఆటో డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ లానే 6 టపుల్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో 5 టపుల్స్, దీంట్లో 6 టపుల్స్. అది ఒక డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ 6 టపుల్స్ ఏంటంటే క్యూ, క్యూ నాట్, ఎప్సిలాన్, సారీ సిగ్మా, క్యాపిటల్ ఓ, డెల్టా, లాంబ్డా. ఓకే, మీకు వీటి కోసం ఐడియా ఉంది. ఏంటి క్యూ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, అండ్ క్యూ నాట్ ఈస్ ఇనిషియల్ స్టేట్, అండ్ సిగ్మా ఈస్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఇక్కడ వరకు మీరు డిఎఫ్ఏలో చూసారు. నెక్స్ట్ క్యాపిటల్ ఓ ఈస్ ద అవుట్పుట్ ఆల్ఫాబెట్స్. ఓకే, క్యాపిటల్ ఓ ఈస్ ద అవుట్పుట్ ఆల్ఫాబెట్స్. అండ్ డెల్టా ఈస్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్, ఇది కూడా మీరు దాంట్లో చూసారు. అండ్ ఎక్స్ట్రా tuple is lambda, which is output function. Okay, and same in Moore machine, 6 tuples and finite set of states, initial state, input alphabets, output alphabets, next transaction function, output function. Okay, ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ రెండింటికి సేమే. ఓకే, ఈ అవుట్పుట్ ఫంక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అది ఎలా అంటే మీరు ఇచ్చిన స్టేట్ కి, ఓకే, ఒక స్టేట్ కి ఇన్పుట్ ఇస్తే, అది అవుట్పుట్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్ లో ఏదో ఒక ఆల్ఫాబెట్ కి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఏదో ఒక ఆల్ఫాబెట్ ని రిజల్ట్ గా ఇస్తుంది. అండ్ ఇక్కడ మోర్ మెషిన్ లో వచ్చేసి స్టేట్ కి అవుట్పుట్ ఫంక్షన్ ఇచ్చేస్తుంది, అవుట్పుట్ ఆల్ఫాబెట్ వస్తుంది. సో హియర్ the output will be depend on state as well as alphabet, input alphabet. Whereas in Moore machine, the output is depend on only on state. State మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అది ఎలా అంటే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, హియర్ a simple example for Mealy machine and Moore machine. See, ఇక్కడ అవుట్పుట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇన్పుట్స్ దగ్గర, ఇవే కదా ఇన్పుట్స్, ట్రాన్సాక్షన్స్ అక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ బి అండ్ ఇక్కడ ఇన్పుట్ 0 అండ్ అవుట్పుట్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఇక్కడ 0 అండ్ అవుట్పుట్ వచ్చేసి బి, అండ్ ఇక్కడ 1 అవుట్పుట్ వచ్చి ఏ. సో ఈ 1 అనేది ఇన్పుట్ ఆల్ఫాబెట్స్, ఏ అనేది అవుట్పుట్ ఆల్ఫాబెట్. సో ఒకసారి రాసుకుందామా ఏమేమి ఉంటాయో. ఫైన్, ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి 1, 0, అండ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి క్యాపిటల్ తో ఇండికేట్ చేస్తారు కదా. ఏమేమి ఉన్నాయి ఏ, బి, అండ్ రిమైనింగ్ క్యాపిటల్ క్యూ, క్యూ నాట్ మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఇన్షియేట్ రాయలేదు. ఓకే ఫైన్, అండ్ ఇక్కడ కూడా సేమే సెట్ ఆఫ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి 1, 0, అండ్ అవుట్పుట్స్ వచ్చేసి ఏ, బి. ఇక్కడ అవుట్పుట్స్ అనేవి స్టేట్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఏ, బి. ఓకే, ఇక్కడ ఇన్పుట్స్ దగ్గర ఉంటాయి. మీలేలో ఇన్పుట్స్ దగ్గర ఉంటాయి, మోర్లో స్టేట్స్ దగ్గర ఉంటాయి. ఇది ఒకటే డిఫరెన్స్, మీదంతా మ్యాక్సిమం సేమే, ఆల్మోస్ట్ సేమ్, మ్యాక్సిమం కాదు ఆల్మోస్ట్ సేమ్. ఫైన్. ఓకే, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అదేంటంటే దీనికి ఈ మీలే మెషిన్ కి 1010 అనే ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చారు, దానికి ఏం అవుట్పుట్ వస్తుంది. ఓకే, అలానే మోర్ కూడా సేమ్ ఇన్పుట్ ఇచ్చారు, దానికి ఏం అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. అదేంటంటే మనం దేంతో స్టార్ట్ చేస్తాం,
ఎప్పుడు కూడా ఇనిషియల్ స్టేట్ ఏ. ఏ ఏకి ఫస్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 1. సో ఏకి 1 ఇస్తే 1 మినిట్, ఏకి 1 ఇస్తే ఎక్కడ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఏ. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ మల్టిపుల్ స్టేట్స్ ఉండవు ఫర్ ఈ సింగిల్ ఇన్పుట్ సింబల్ కి. అర్థమైందా? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. దేర్ ఈస్ నో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఈచ్ ఇన్పుట్ సింబల్. ఓకే, బట్ సింగిల్ ఉంటుందా ఉండదా అనేది మన ఇష్టం, అది పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బట్ మల్టిపుల్ అయితే కంపల్సరీ ఉండదు. ఓకే, అది నోట్ కింద మనం తర్వాత రాద్దాం. ఫైన్. ఏ టు ఇనిషియల్ స్టేట్ కి ఏ ఇస్తే అది మళ్ళీ ఏకి వెళ్తుంది, ఏ ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి 0. ఏకి 0 ఇచ్చాం, అప్పుడు ఏమవుతుంది బికి షిఫ్ట్ అవుతుంది, బికి ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ బికి 1 ఇచ్చాం, అగైన్ బి. నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 0. నెక్స్ట్ బికి 0 ఇచ్చాం, ఎక్కడికి వెళ్తుంది సారీ సో మన ఈ ఇన్పుట్ స్ట్రింగ్ కి అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏంటి ఏ, ఏతో స్టార్ట్ అయింది. దీనికి ఫస్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 1. సో 1 ఇచ్చాం, దాని ట్రాన్సాక్షన్ ఎక్కడ వెళ్తుంది ఏకి 1 ట్రాన్సాక్షన్ ఏముంది ఏకి ఏముంది, అండ్ అవుట్పుట్ ఏమొచ్చింది బి. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గర ఉన్నాం కదా, నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 0. సో ఏకి 0 ఇస్తే ఎక్కడ ట్రాన్సాక్షన్ అవుతుంది బికి, అండ్ అవుట్పుట్ ఏమొస్తుంది 0 కదా ఏ. ఇక్కడ రాసుకుందాం అవుట్పుట్స్ అనేవి, ఎందుకంటే ఇన్పుట్ సింబల్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఇక్కడ రాసుకుందాం. ఓకే, దీన్ని డిలీట్ చేస్తాను. ఫైన్, బి డన్. నెక్స్ట్ బికి ట్రాన్సాక్షన్ ఏంటి, నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 1. బికి 1 ఇస్తే ఏమవుతుంది బికే ట్రాన్సాక్షన్ అవుతుంది, అండ్ అవుట్పుట్ సింబల్ ఏమొస్తుంది ఏ. నెక్స్ట్ బికి నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 0 ఇస్తే ట్రాన్సాక్షన్ ఏమవుతుంది ఏకి వెళ్తుంది, అండ్ అవుట్పుట్ ఏమొస్తుంది పి. సో ఫర్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ ద అవుట్పుట్ ఈస్ బి ఏ ఏ పి. ఏంటి బి ఏ ఏ పి, ఇది దీనికి అవుట్పుట్ అన్నమాట. అలానే దీనికి కూడా చెక్ చేద్దాం మోర్ మెషిన్ కి. ఓకే, స్టార్టింగ్ విత్ ఇనిషియల్ స్టేట్ విచ్ ఇస్ ఏ. ఇక్కడ అవుట్పుట్ అనేది స్టేట్మెంట్ డిపెండ్ అవుతుంది. సో ఎక్కడైతే స్టేట్స్ వచ్చిందో అక్కడ దాని అవుట్పుట్ కూడా వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏంటి ఏ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇన్పుట్ సింబల్ ఏంటి 1. సో ఏకి 1 ట్రాన్సాక్షన్, అగైన్ ఏ. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి ఏ. నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ 0 ట్రాన్సాక్షన్ is B, and output symbol B. Next input symbol 1, transfer to A, and output is A. Next A2, next input symbol 0, transaction to B. Okay, and the output is P. So the final output string is A B A P. So enti A B A P. So this is the final output string for the Mealy machine of this Mealy machine. Sorry, Moore machine. ఇది Mealy machine. Fine. So మీకు ఇప్పుడు వాట్ ఈస్ Mealy machine, వాట్ ఈస్ Moore machine అనేది ఒక క్లారిటీ వచ్చింది. మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఇన్పుట్ సింబల్స్. సారీ, ఈ Mealy machine అనేది ఈ Mealy machine లో అవుట్పుట్ అనేది ఇన్పుట్ దగ్గర జనరేట్ అవుతుంది, ఇన్పుట్ సింబల్ దగ్గర జనరేట్ అవుతుంది. ఇక్కడ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోర్ మెషిన్ లో స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, Mealy machine లో
ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇందాక ఒక నోట్ పాయింట్ చెప్పాం కదా, అదేంటంటే ఓకే నోట్ పాయింట్ వద్దులే, నోట్ పాయింట్ చెప్పాం కదా, అదేంటంటే సో every there is no multiple states for an input symbol. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి కూడా ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ అనేవి ఉండవు. ఓకే, ఆ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే విషయం, బట్ మల్టిపుల్ స్టేట్స్ అనేవి కంపల్సరీ ఉండవు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఓకే ఇంకో ఎగ్జాంపుల్, construct a melee machine that prints A whenever the sequence 01 is encountered in any input binary string. సో ఎనీ ఇన్పుట్ బైనరీ స్ట్రింగ్ లో 01 అనేది ఎన్కౌంటర్ అయితే మీన్స్ ఎగ్జిట్ అయితే అక్కడ ఏ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఇన్పుట్ సింబల్స్ ఏమవుతాయి, బైనరీ స్ట్రింగ్స్ అన్నారు కాబట్టి ఆబ్వియస్ గా 0 and 1 ఇన్పుట్ సింబల్స్ అవుతాయి. ఓకే, అండ్ అవుట్పుట్స్ ఏమవుతాయి, ఇక్కడ ఏ ఒకటి ఇచ్చారు, ఏ కాంబినేషన్ గా బి తీసుకుందాం. డన్. ఓకే, ఇప్పుడు మీలే మెషిన్ చేద్దాం. ఏమన్నాడు, వెన్ ఎవర్ 01 ఈజ్ ఎన్కౌంటర్డ్ దెన్ ప్రింట్స్ ఏ. సో మీలే మెషిన్ లో అవుట్పుట్స్ ఎక్కడ ఉంటాయి, ఇన్పుట్స్ దగ్గర ఉంటాయి. మోర్ మెషిన్ కి స్టేట్స్ దగ్గర ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్పుట్స్ దగ్గర అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. ఫైన్, ఇప్పుడు మెషిన్ డిజైన్ చేద్దాం. ఏంటంటే 01 వస్తే ఏ ప్రింట్ అవ్వాలి కదా, సో ఏతో స్టార్ట్ చేశాను, మీన్స్ సమ్ స్టేట్ 0 and 1. 0 1 వచ్చినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఏ ప్రింట్ అవ్వాలి. ఏ కానప్పుడు బి ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫైన్, ఈ 1 సరే అయిపోయింది. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ కూడా మళ్ళీ రిపీటెడ్ రావచ్చు కదా, 01 01 01. సో అప్పుడు ఏం చేస్తాం, కాబట్టి ఇలా 0. ఓకే, సో 1 0 కాంబినేషన్ వచ్చినప్పుడు బి. ఓకే, అలా కాకపోయినా ప్రతి స్టేట్ కి కూడా ఈచ్ ఇన్పుట్ సింబల్ తో ఒక స్టేట్ పెట్టేద్దాం, ఒక ట్రాన్సాక్షన్ పెట్టేద్దాం. డన్. సో ఇప్పుడు చూడండి, ఏకి 0తో ట్రాన్సాక్షన్ ఉంది, 1తో ట్రాన్సాక్షన్ లేదు. సో 1తో ట్రాన్సాక్షన్ ఏం చేద్దాం, బికి పెడతామా సికి పెడతామా, బికి పెట్టడం కావద్దు, సికి పెట్టచ్చు బట్ పెట్టకూడదు. ఓకే, సో సేఫ్, నేను దీనికి పెట్టేస్తున్నా 1/b. బికి కూడా పెట్టచ్చు కానీ నేను దీనికే పెడుతున్నా. ఫైన్, నెక్స్ట్ ఇంకా బి చూడండి, బికి 1తో ఉంది ట్రాన్సాక్షన్ బట్ 0తో లేదు. 0 దేనికి ఇద్దాం, 0 కూడా సెల్ఫ్ పెట్టేద్దాం, ఇంకెందుకు వేరేది ఇచ్చి 0/b. ఓకే, నెక్స్ట్ వచ్చి సికి 0తో ట్రాన్సాక్షన్ ఉంది బట్ ఏతో ట్రాన్సాక్షన్ లేదు. అప్పుడు ఏం చేద్దాం, దేనికి ఇద్దాం, సెల్ఫ్ పెడతామా, సెల్ఫ్ మీన్స్ సెల్ఫ్ కూడా అవుతుంది 1. ఓకే, 1/b. డన్, ఇది క్లియర్, సరిపోయింది. whenever 01 is encountered then only it prints a, otherwise it prints 1. okay, fine, clear.
నెక్స్ట్ మోర్ మెషిన్, కమింగ్ టు మోర్ మెషిన్. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే సేమ్ ఒకసారి చూద్దాం. 0 1కి ఒకసారి ప్రింట్ చేసేద్దాం. 0 ట్రాన్సాక్షన్. నెక్స్ట్ 1 ట్రాన్సాక్షన్. సో ఎప్పుడైతే 0 1 అక్కర్ అవుతుందో అప్పుడు ఏం చేయాలి, ఏ ప్రింట్ అవ్వాలి, రిమైనింగ్ బి. ఓకే, డన్. ఇప్పుడు ఏకి చూడండి, 0తో ట్రాన్సాక్షన్ ఉంది బట్ 1తో ట్రాన్సాక్షన్ లేదు. సో ఏం చేద్దాం, ఓకే దీనికి ఏం చేద్దామంటే సెల్ఫ్ పెట్టేసుకోవడమే 1. ఎందుకంటే ఇక్కడ బీకి ఇవ్వడం కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఇచ్చారు అనుకోండి, బీకి ఇస్తే 1 1 అండ్ ఇక్కడ బి టు సి ఆ 1 అలా వచ్చినా కూడా మనకి ఏ ప్రింట్ అయిపోతుంది. కాబట్టి బికి ఇవ్వకూడదు, సికి ఆబ్వియస్గా ఇవ్వకూడదు. సో దీనికే పెట్టేసుకుందాం. ఏతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి చూడండి, బికి 1తో ట్రాన్సాక్షన్ ఉంది బట్ 0తో ట్రాన్సాక్షన్ లేదు. సో ఏం చేద్దాం, సెల్ఫ్ పెట్టేద్దాం 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1తో లేదు, 0తో ట్రాన్సాక్షన్ లేదు. సో 0తో ట్రాన్సాక్షన్ ఏం చేద్దాం, 0 ట్రాన్సాక్షన్ దీనికి ఇద్దాం బికి. సో దట్ 0 1 వచ్చినప్పుడు మళ్ళీ ఏ ప్రింట్ అవుతుంది. ఒకవేళ 1 ట్రాన్సాక్షన్ అయితే ఏకి ఇద్దాం. సో 1 తర్వాత మళ్ళీ 0 1 వచ్చే ఛాన్స్ ఉంది కదా, అందుకు. డన్. సో దిస్ ఈస్ ద మోర్ మెషిన్. అండ్ ఇది మ్యాక్సిమం మీకు అడగరు, 70% మీకు అడిగే ఛాన్స్ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడగలేదు, బట్ మీరు తెలుసుకోవాలని చెప్పి నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు కూడా, అప్పుడు డైలాగ్ వస్తుంది, మీరు ముందే చెప్పాలి కదా అని డైలాగ్ వస్తుంది. ఫైన్, ఇది ఇప్పుడు చెప్తున్నారు, చెప్పాలి కదా. నెక్స్ట్ కమింగ్ టు ద కన్వర్షన్ ఆఫ్ కన్వర్షన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కన్వర్షన్స్. Now coming to the conversions of more machine to mealy machine. Fine. ఇప్పుడు here a simple diagram of ఇదేం చెప్పండి, mealy machine more machine. More machine ఎందుకు, because of outputs are at the states దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని మోర్ మెషిన్ అంటాం. దీన్ని మీలే మెషిన్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది చాలా డెడ్ ఈజీ. డెడ్ అంటే మామూలు డెడ్ కాదు. చాలా చాలా ఈజీ అనమాట. ఏం లేదు, సింపుల్ గా లోపల తీసి బయట పెట్టడమే, వాటిని అవుట్పుట్స్ ని లోపల తీసి బయట పెట్టడమే. సో ఏని బై బి. నెక్స్ట్ 0 ట్రాన్సాక్షన్ ఎక్కడ వెళ్తుంది, బికి వెళ్తుంది, బికి వెళ్తే బి వస్తుంది కాబట్టి బి. నెక్స్ట్ ఇక్కడ బి నుంచి 0 టు బి. నెక్స్ట్ 1 బి టు సికి వెళ్తుంది కదా, సికి వెళ్ళకి ఏం అవుట్పుట్ వస్తుంది, ఏ, అది ఇక్కడ ఇస్తాం అనమాట. నెక్స్ట్ సి టు 0 బికి వెళ్తుంది, వెళ్ళి అవుట్పుట్ ఏమిస్తుంది, బి, అది ఇన్పుట్ దగ్గర పెడతాం. నెక్స్ట్ సి టు 1 ఏకి వెళ్తుంది, ఓకే, వెళ్ళి ఏం అవుట్పుట్ ఇస్తుంది, బి, ఆ బిని ఇక్కడ పెడతాం అనమాట. అంతే. సారీ, ఇంకా సింపుల్ గా చూడండి, ఈ బీలు ఉన్నాయా, అది ఇక్కడ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈ బి ఉందా ఇక్కడ. నెక్స్ట్ ఈ ఏని కాస్త ఇలా. ఓకే, సో ద న్యూ ట్రాన్సాక్షన్ స్టేట్, ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ ఈస్ 0 2 ఉంటాయి కదా, ఇన్పుట్ అవుట్పుట్. నెక్స్ట్ 1కి ఇన్పుట్ అవుట్పుట్. సో ఏ బి సి ఏమొస్తుంది, బి ఇన్పుట్ అయితే బి అవుట్పుట్. నెక్స్ట్ ఏ ఇన్పుట్ అయితే బి అవుట్పుట్. ఓకే, సారీ ఇది ట్రాన్సాక్షన్, ఇది ఇన్పుట్ ఇచ్చేసరి ఇది ట్రాన్సాక్షన్. 0 ఇన్పుట్తో బి ట్రాన్సాక్షన్, అవుట్పుట్ వచ్చేసి బి. నెక్స్ట్ ఇక్కడ బికి 0తో బి ట్రాన్సాక్షన్, అవుట్పుట్ వచ్చి బి. అలానే సి బి
యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నా. నెక్స్ట్ బిఏ, బిఏ, నెక్స్ట్ ఇది ఏఏ, అంతే, డన్, కంప్లీటెడ్. మీరు ఇవి తీసేస్తే అయిపోయినట్టే ఈ డయాగ్రామ్ కూడా. ఫైన్, చాలా సింపుల్. నెక్స్ట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ మీలే టు మోర్ మెషిన్. ఓకే, ఇది కొంచెం చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంటే వీటికి చూడండి, ఏ ఏ సేమ్ ఉన్నాయి, ఇక్కడ బిఏ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఏబి అనేది డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే న్యూ ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ వేద్దాం. 0 1 ఓకే, అవుట్పుట్. సో ఈ స్టేట్ తో రిలేట్ అయి ఉంటుంది కదా, సో ఇలా వేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బిఏ, ఈ రెండు కలిపడమే, బిఏ అండ్ సిఏ. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుంది, రెండు సేమే కాబట్టి ఏ. ఓకే, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ సింపుల్ గా వేస్తాం, ఫైన్. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ ఉంటే ఏం చేస్తామంటే అప్పుడు ఈ బీయింగ్ కాస్త 2 parts కి డివైడ్ చేయాలి. అది బిఏ బిపి. ఓకేనా, అండ్ సేమ్ ట్రాన్సాక్షన్ డయాగ్రామ్స్ బిబిసిఏ బిబిసిఏ, అండ్ ఇక్కడ అవుట్పుట్స్ కూడా ఒకదానికి ఏ ఇంకో దానికి బి, అంతే. బిఏ ఎలా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలానే సి కూడా, దీనికి కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేయాలి, సిఏ సిబి. ఓకే, సిఏ సిబి, అండ్ సేమ్ ట్రాన్సాక్షన్స్ బిఏ సిబి బిఏ సిబి, ఒకదానికి ఏ పెట్టుకోవాలి, ఇంకో దానికి బి పెట్టుకోవాలి. ఓకేనా, బిఏ ఎలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏ కదా, ఏ, డన్. ఇట్స్ ఇనిషియల్ స్టేట్ పెట్టుకోవాలి, ఫైన్. ఏ2 జీరో ట్రాన్సాక్షన్ ఎక్కడికి ఉంది, బిఏ జీరో ట్రాన్సాక్షన్ బిఏ. ఓకే, అండ్ అవుట్పుట్స్ ఏం ఉంటాయి, అవుట్పుట్ వచ్చి ఏ, ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ 1 ట్రాన్సాక్షన్ ఇక్కడ పెట్టుకోవాలి అవుట్పుట్. ఓకే, ఈ స్టేట్ కి ఇది అవుట్పుట్, సో ఏకి ఏ, డన్. నెక్స్ట్ బిఏకి ఏ, నెక్స్ట్ ఏకి 1తో ట్రాన్సాక్షన్ ఎక్కడికి ఉంది, సిఏకి ఉంది, సో ఇది ఇంకో సైడ్ వేసుకుందాం, సిఏ. దీనికి అవుట్పుట్ ఏంటి, సిఏకి అవుట్పుట్ ఏంటి, ఏ, సో సిఏ బై ఏ. నెక్స్ట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ బిఏకి జీరో ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది, బిబి. ఎక్కడ వేద్దాం, కొంచెం పైకి వేద్దామా, డన్. బిబికి ఏముంది, అవుట్పుట్ బి ఉంది, పి, అంతే, చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాం, సరే ఇక్కడ ట్రాన్సాక్షన్ వేయలేదు, ఇక్కడ 0. నెక్స్ట్ బిఏకి 1 ట్రాన్సాక్షన్, సిఏకి ఉంది, సిఏ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 ట్రాన్సాక్షన్ వేస్తాను, ఫైన్. నెక్స్ట్ బిబి ఆన్ 0 సెల్ఫ్ లూప్. నెక్స్ట్ బిబి ఆన్ 1 సిఏ, సో సిఏ ఎక్కడ ఉంది, బిబి ఎక్కడ ఉంది, సో ఒక చిన్న రూట్ వేద్దాం,
on 1. Next CA on 0 BA కు ఉంది. Shift to next CA on 1 CB కు ఉంది. ఈ సైడ్కి వేసుకుందామా. CBకి అవుట్పుట్ ఏంటి? B. ఓకే ఫైన్. CA on 1 CA on 1 CB. నెక్స్ట్ CBకి CB on 0 BA. CB on 0 BA and CB on 1 CB. So self loop. Done. Okay. So forget about the shape. బట్ ఎలా వచ్చినా ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా ఉండాలి అంతే. ఓకేనా, ఈ షేప్ కోసం మీరేం వరీ కావద్దు. ఓకే, బెటర్ మీరు ఒక రఫ్లో వేసి ఆ తర్వాత ఇక్కడ రావడం బెటర్. ఓకే, సో ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ కంప్లీటెడ్. డన్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.